హైదరాబాద్ రోడ్లపై దుమ్ము లేస్తోంది. చలికాలంలో రోడ్లపై పొగమంచు పేరుకున్నట్లు ఇప్పుడు దుమ్ముతో రోడ్లన్నీ నిండిపోతున్నాయి. దాంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా మంది డస్ట్ అలర్జీతో పాటు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్లపై ప్రయాణం అంటేనే భయపడుతున్నారు వాహనదారులు. ఎక్కడ చూసినా దుమ్ము ధూళి టూ వీలర్ వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. రోడ్లన్నీ తవ్వి అలాగే వదిలేయడంతో మట్టిపై నుంచి వాహనాలు వెళ్లడంతో దుమ్ముగా మారుతోంది. ఈ మధ్య వర్షం పడి ఇప్పుడు వాతావరణం కొంచెం పొడిగా ఉండడంతో దుమ్ము గాల్లోకి లేస్తూ జనాన్ని ఇబ్బందులు పెడుతోంది. రోడ్లపై పెద్ద పెద్ద వాహనాలు వెళితే దుమ్ము ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఈ వాహనాల వెనక వెళ్లే టూ వీలర్ వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దుమ్ముకు తట్టుకోలేక చాలా మంది మాస్కులు వేసుకుంటున్నారు. మాస్కులు లేకుంటే నోరు ముక్కులోకి డస్ట్ వెళ్లి శ్వాసకోశ వ్యాధులు డస్ట్ అలర్జీ బారిన పడుతున్నారు. 15 అవర్స్ రోడ్ మీద ఉంటా. ఈ రోడ్ మీద ఎంత దుమ్ము వస్తుందంటే చాలా పొల్యూషన్ వస్తుంది. ఈ ప్యాసింజర్లు కూడా ఎవరు కూర్చుంటలేరు. మొత్తం డస్ట్ వస్తుంది. నాకు బాడీ పెయిన్స్ అవుతుంది, దగ్గు వస్తుంది. ప్యాసింజర్ రోడ్ మీద అందరు మొత్తుకుంటున్నారు. మైతివరం నుంచి కృష్ణానగర్ వెంకటగిరి వరకు చాలా పొల్యూషన్ వస్తుంది. చాలా డస్ట్ అయిపోయినాయి ఇక్కడ రోడ్లు. ఎవరు పట్టించుకుంటలేరు ఈ రోడ్ మీద. ఆటో అయితే మొత్తం 4 సార్లు 10 సార్లు తుడవాలి. రోజుకి డైలీ 10 సార్లు తుడవాలి. ఈ ఏరియాలో చాలా డస్ట్గా ఉంది. ఏ రోడ్లు వేసినా సరిగా వేయట్లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు హెల్త్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. డస్ట్ ఎలర్జీ బాగా వస్తుంది. చాలా మందికి ఇబ్బంది అవుతుంది. వర్షం వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బందిగా ఉండేది. పోవడానికి రావడానికి కష్టంగా ఉంది. మాకు రోడ్డు మీద మట్టి పోస్తున్నారు, దాన్ని ప్యాక్ అయిపోతుంది. మళ్ళీ వర్షం రాగానే వెళ్ళిపోతుంది, గుంతలు అవుతుంది, దాని మీద డస్ట్ వెళ్తుంది అన్నది. దానివల్ల చాలా ప్రాబ్లంగా ఉంది. ఇక మెట్రో వర్క్స్ జరిగే ప్రాంతాల్లో దుమ్ము విపరీతంగా ఉంటోంది. రోడ్లపై దుమ్ము పెరుగుతున్నా పట్టించుకునే వారే లేరంటున్నారు వాహనదారులు. డస్ట్ కళ్లలోకి వెళ్లి ముందు రోడ్డు కూడా కనిపించడం లేదంటున్నారు. డస్ట్ తో ఎలర్జీ వస్తోందంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకొని రోడ్లపై మట్టి తొలగించాలని కోరుతున్నారు. అమీర్పేట హైటెక్ నడుపుతా బండి. ఒక్కరోజు రోడ్లు కరెక్ట్ ఉన్నాయని లేదు. అసలు రోడ్డు మీద చూస్తే దుమ్మి ఎక్కడ కంట్లో పడిపోతుంది. 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది నా బండి. అట్లానే అసలు రోడ్డు మీద చూస్తుంటే దుమ్ము కళ్ళల్లో పడిపోతుంది. ఆ దుమ్ము గురించి మేము అసలు శ్వాస అనేది రాలేకపోతుంది. మాస్క్ కట్టుకుంటామంటే పబ్లిక్ ఎక్కిస్తామంటే ఎట్లా ఉంటుంది. చాలా కష్టం మీద రోడ్డు మీద రావట్లేకపోతున్నాం. అసలు ఉద్యోగాలు వ్యాపార రీత్యా నిత్యం రాకపోకలు సాగించే రోడ్లపై జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నగర జనం.